మనం తెలిసిన వాక్య భాగమైన మరలా ఒకసారి చదువుదాం. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడిని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. సరిపోద్ది. ఆ తర్వాత మనం వివాహాలప్పుడు చదువుకుంటాం కదండి, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయం చేయదుని అనుకొని ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొస్తే ఆదాము చూసి, ఈ అమ్మాయి ఎవరు అన్నాడు. నువ్వెవరు, నన్ను కొన్ని దేవుడు చేశాడు కదా అన్నాడు. కానీ నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక నారి అనబడును. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ తల్లిదండ్రులు ఎవరు? దేవుడే. అబ్బాయికి అమ్మాయికి తల్లిదండ్రులు దేవుడే. దేవుడే వీళ్ళని కలగజేశాడు. ఎలా కలగజేశాడు అనేది చాలాసార్లు గత వారంలో మొదటి అధ్యాయం 26 నుంచి 28 వరకు దేవుడైన మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దామని స్త్రీనిగాను పురుషునిగాను నిర్మించి వాళ్ళు ఆకాశ పక్షులను భూజలములను భూమిని సమస్తాన్ని ఏలడం కొరకు ఏలుదురుగాక, భూమి నిండించుదురుగాక, ఫలించుదురుగాక, అభివృద్ధి చెందురుగాక అని వాగ్దానాలు ఇచ్చాడు. అంటే కీర్తనకాడు అంటాడు, మానవుణ్ణి దేవుని కంటే కొంచెం తక్కువ చేసిండట. హల్లెలూయా. మనమేం కంగారు పడతాం. మనల్ని దేవుడు ఎలా చేశాడట? దేవుడు కొంచెం తక్కువ వానికి చేశాడట. హల్లెలూయా. అయితే ఈ దేవుడు ఈ దేహ నిర్మాణాన్ని ఆయన కలగజేశాడు. ఒక బిల్డింగు బాగా కట్టారంటే ఇంజనీరింగ్ ప్లాన్, కట్టిన మేస్త్రి అది చూసి ఆహా ఏముంది ఆ రిషికొండ అని మాట్లాడుతున్నారు. మనుషులు కట్టింది. ఇప్పుడు ఏఐ అనేది ఒకటి వచ్చింది కదా, దాంతోనే రేవంత్ రెడ్డి డ్యాన్స్ చేసినట్టు, నరేంద్ర మోడీ డ్యాన్స్ చేసినట్టు, కేసీఆర్ డ్యాన్స్ చేసినట్టు మనం చూస్తున్నాం కదా. సృష్టికి అద్భుత సృష్టి అంటే ఆ ఎలన్ మస్క్ను మెచ్చుకుంటున్నారు, సైంటిస్టులను మెచ్చుకుంటున్నారు వాళ్ళ జ్ఞానానికి. ఈ లోకంలో ఉన్నదంతా ఉన్నదానిని కనుగొని దాన్ని లోక కళ్యాణం కొరకు వాడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు కరెంట్ లేదు, ఆమిదపు నూనె ఉండేది, వాటితోని ఇచ్చేసేది. అయితే మెల్లగా మెల్లగా ఎంత డెవలప్ అయింది అంటే జ్ఞానాన్ని వాడుకోవడం వల్ల అంత అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు కూడా చాలా సమయాన్ని సేవ్ చేయడానికి, ఫ్లైట్స్ కూడా, ఇవన్నీ చూసి మనం మురిసి మైమర్చిపోతాం. అచ్చా ఇవన్నీ ఎవరు తయారు చేశారు చెప్పండి? మానవుని ఎవరు తయారు చేశారు? దేవుడు. మరి ఆయన ఎందుకు మర్చిపోతున్నాం మనం? నేను అనేది అది. ఇప్పుడు ఇది కట్టినోడిని మెచ్చుకుంటున్నాం, మరి నిన్ను తయారు చేసి తల్లి గర్భంలో రూపింపజేసి దినములు లెక్కింపబడక ముందే నువ్వు నన్ను ఎరిగావు, నేను రూపింపబడక ముందే నేను నీకు తెలుసు అంటే ఆయనలో ఉంది కదా ప్లాన్ అంతా, ఆయనే కదా. అందుకని పెద్ద పెద్ద కంపెనీస్ అది దాని సీక్రెట్ రివీల్ చేయరు. ఇప్పుడు అల్ఫా హోటల్ ఉన్నది, ఎవరైనా పోతే సినిమా అలా టీ తాగాల్సిందే, సినిమా వాళ్ళు కూడా తాగాలి, ఎటువంటి వాళ్ళైనా పోయి తాగాల్సిందే. ఆ టేస్ట్ మరి ఇంకెక్కడ రాదు. సీక్రెట్ అర్థం అది వాళ్ళు కొత్తగా సృష్టించదో ఎట్లా దొరికిందో, లేకపోతే ఎవరైనా సృష్టించో దాన్ని డబ్బులు పెట్టి దాన్ని కొనుక్కున్నారు. మరి దేవుడు మానవుణ్ణి కలుగజేశాడు. హల్లెలూయా. సృష్టికి ప్రతి సృష్టి భార్యాభర్తల కలయిక ద్వారా ఈ భూమి మీదకి మనం వచ్చాం. హల్లెలూయా.
అంటే ఆదాము చనిపోయినా అవ్వ చనిపోయినా మళ్ళీ తిరిగి చేయాల్సి వస్తుంది. అందుకే స్త్రీ అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే 9 నెలలు పిండోత్పత్తి రూపుదిద్దుకొని తల్లి గర్భంలో ఎంత చక్కగా 9 నెలల్లో రూపం వచ్చేసి మనం బయటపడుతూ మనల్ని అమ్మ నాన్నలే కన్నారు. కానీ ఆ శరీరాలు ఇచ్చింది దేవుడు, వారి గర్భంలో పడేసింది దేవుడు. ఇప్పుడు అమ్మ నాన్నలు గొప్పలే, కానీ దేవుని కంటే గొప్పలు కాదు. హల్లెలూయా. అంటే దేవుని ప్లేస్ దేవుందే. అంటే మా అమ్మ నాన్న గొప్పలు, నువ్వు దేవుని కనపడ. అరే మీ అమ్మ నాన్నని ఇచ్చిందే నేనంటే అప్పుడెప్పుడు చెప్పాను, గుర్తుందా? ట్రైన్లో అందరూ ఇది ఎవడో దుర్వార్త పుట్టించాడు, మంచి వార్త ఎవరు పుట్టారు, భయపడే వార్త ఏం లేదు. ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయట. మన ఆ మధ్యలో జరిగింది కదా నల్గొండ ఎక్స్ప్రెస్ ఇక్కడ వరంగల్లో, అలాంటిది మొత్తం బ్రేకులు ఫెయిల్ అయిపోయినా మొత్తం పడిపోయేటట్టున్నాయని వార్త తెలిసిన వెంటనే అతాల కొద్దిగా పోయి అటు ఇటు పరిగెత్తు అని చేస్తుంటే ఒక పిల్లోడు మాత్రం, ఈ అర్చన కొడుకు అంత పిల్లోడు మాత్రం ఆడుకుంటున్నాడట. ఆడుకుంటుంటే ఒక తాత ఉండి, అరే నువ్వు భయపడవా, ట్రైను పడిపోయేటట్టుంది, అందరూ దూకుతున్నారు, అది చేస్తున్నారు అంటే ఒక 5 సంవత్సరాల పిల్లడు అనుకోండి, కొంచెం జ్ఞానము భయం అంటే ఏంటో తెలిసిన ఆ అబ్బాయి అనుకోండి. అంటే ఆ భయం అనేది పిల్లలకి ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఆ నుంచి తీసుకుని ఇంట్లోకి వస్తున్నా, ఈ లోపల తీసుకొస్తున్నా, మీ మమ్మీ వస్తుందా అంటే ధైర్యంతో వస్తాడు, కానీ సూప్ అంతా దిక్కి ఉన్నది, వాళ్ళ మమ్మీ వస్తుందా వస్తలేదా అంటే ఏదో భయం ఉన్నట్టే కదా. అట్లా ఏమైపోయింది, భయపడవంటే ఈ పిల్లోడు అంటున్నాడ, ఈ ట్రైన్ డ్రైవర్ ఎవరు నీకు తెలుసా అన్నాడు. ఎవరు? మా డాడీ అన్నాడు. అంటే వాళ్ళ డాడీ మీద అంత నమ్మకం. మరి మన డాడీ ఎవరు? యేసయ్య. మరి ఎంత నమ్మకం ఉంది, ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ తండ్రి పరలోకపు తండ్రి, ఆమేన్, పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, హల్లెలూయా, సారపై అర్హమైన పాత్రగా చేసి నన్ను వాడుకో. హల్లెలూయా. సారపైనున్న మంటినయ్యా, నన్ను త్రోయకు తీసుకో, దగ్గర తీసుకో. హల్లెలూయా. ఎవరు? దేవునికి చెప్పుకుంటున్నాడు భక్తుడు, అయ్యా నన్ను త్రోయకయ్యా, నీ దగ్గరికే తీసుకో, నిన్న దగ్గరికే తీసుకో. మట్టి నేను, కుమ్మరి నీవు, శిలను నేను, శిల్పివి నీవు. దేవుని అద్భుతమైన సృష్టి. అమ్మనాలు కానీ ప్రపంచంలో ఆదాము ద్వారానే మనుషులందరూ వచ్చారు, ఆదాము వాళ్ళ ద్వారా. అయితే వారి దేహ నిర్మాణాన్ని దేవుడు ఎలా నిర్మించాడు? దేవుడు ఒక మాట అనడానికైనా హక్కు ఉందండి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఆమేన్. సృష్టి ద్వారా మనము దేవుని పిల్లలమే. యేసుక్రీస్తు రక్తము ద్వారా విశ్వసించిన మనము యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానాల ద్వారా కూడా ఆయన పిల్లలమైపోయాం. హల్లెలూయా. 2 విధాలుగా. కాబట్టి ఆ దేవుడు ఏమంటున్నాడంటే పౌలు ద్వారా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. హల్లెలూయా. మన దేహాలన్నీ దేవుని వలన అనుగ్రహింపబడ్డాయి, కానీ తల్లిదండ్రులను వాడుకొని మనల్ని ఇచ్చాడు. హల్లెలూయా. భార్యాభర్తలను వాడుకొని మనకు పిల్లల్ని ఇచ్చాడు. అంటే గమనించండి, చాలామంది ఏమంటారంటే తల్లిదండ్రులు పిల్లలకు ఏంటి చెప్పండి, కస్టోడియన్స్, సంరక్షకులు. అంటే దేవుడు ఏమంటే, నేను నీకు ఇస్తున్నా, అసలు నా కూతురు నా కొడుకు, కాకపోతే నీకు ఇస్తున్నా, కొంచెం మంచిగా చూసుకో, నా కొరకు పెంచుకోవాలి. మీ పిల్లలు అందుకే ఇచ్చాడు. ఎవరి కొరకు పెంచమని ఇచ్చాడు మీకు? మనం మన కొరకు పెంచుకుంటాం.
ఫస్ట్ ఆయన కొరకు పెంచుకుంటే ఆయన జ్ఞానం ఇస్తాడు. మీ కొరకు ఎట్లా బతకాలో మీ పిల్లలకు తెలివినిస్తాడు. ఎట్లా జీవించాలో ఎట్లా చేయాలండి. నువ్వు డిపెండ్ గాడ్, నువ్వు దేవుని మీద ఆధారపడి చూడు. అయితే ఈ దేహ నిర్మాణం అనేది చాలా సంక్లిష్టమైంది. కొంచెం చదువుకున్న వాళ్ళకు తొందర అర్థమవుతుంది, చదువు లేకపోయినా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా మీరు మంచి వివేకం ఉంటుంది మీకు. అయితే చదువు లేదంటే అంత ఎక్కువ చదవకపోయినా అని దాని అర్థం. అసలు అక్షర జ్ఞానం లేరని చెప్పట్లేదు. ఈ దేహ నిర్మాణం చాలా సంక్లిష్టమైంది. కొన్ని లక్షల వేల కోట్ల కణాలు ఈ శరీరంలో ఉన్నాయి. లక్షల వేల కోట్ల కణాలు ఈ బాడీలో ఉన్నాయి. ఈ బాడీలో కొన్ని చాలా అతి ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ఏంటంటే చర్మం పంచేంద్రాన్ని తొందరగా తెలుస్తుంది మీకు. చర్మం ఏంటంటే బయట నుండి గాలి, ఏదన్నా కాలుష్యము, దీంట్లో బాడీ లోపల ఇన్సులిన్స్ ఉంటుంది. మనకు ప్రమాదం రాకుండా అది అడ్డుకుంటూ ఉంటుంది. మొత్తం చర్మమే లేకుంటే అంత వైట్ ఉంటే ఎట్లుంటుంది? మొత్తం చర్మం లేకుండా కొన్నిసార్లు చర్మం ఇట్లా మన మేకదో గొర్రెదో లేకపోతే ఈ కోడి మనం చూస్తాం కదా, నాకు స్కిన్లెస్ కావాలి అంటే ఏం చేస్తారు? మొత్తం తోలే తీస్తాడు కట్ చేసి. అట్లా మన చర్మం తీయొచ్చు, బతుకం అంటే తొందరగా చచ్చిపోం కానీ లేటుగా చచ్చిపోదాం. ఆ చర్మం ఎవరు బిడుతూ వచ్చింది? ఒక 3 వారాల నుంచి మీకు చెప్పడం కొరకు అనేక ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. డాక్టర్ల నుండి, వాళ్ళ నుండి, వీళ్ళ నుండి. మన గూగుల్ తల్లి ఉన్నది కదా, హల్లెలూయా. అక్షరార్థకంగా ఇంకా సైన్స్ ఉన్న వాళ్ళకు, డాక్టర్లకు ఇవన్నీ తెలుసు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం. చర్మం. కానీ వీటిలో ముఖ్యమైన భాగాల్లో అతి ముఖ్యమైనది గుండె. హల్లెలూయా. ఇప్పుడు నేను 65-67 కిలోలు ఉన్నా. మొత్తం ఒక మనిషి 70 కిలోలు ఉంటాడు, తక్కువ. అంతకంటే తక్కువ ఉండొచ్చు, ఇంకెక్కువ ఉండొచ్చు, దాని ప్రాబ్లం కాదు. కానీ మన గుండె బరువు 350 గ్రాములు. 350 గ్రాములు. ఈ దేహంలో జరిగేది రక్త ప్రసరణ. అంటే రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒకసారి కీర్తనల భాగం తీయండి, 139:14 ఒక్కసారి చదువుతారా? నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. అప్పుడు ఎవరైనా డాక్టర్లు ఉన్నారండి? ఎవరు చెప్తున్నారు? ఒక్కసారి ఆలోచి. ఇప్పుడు మనకు సైన్స్ తెలుసు, డాక్టర్లు తెలుసు, MBA చేసిళ్ళు, వీళ్ళంతా చేసిన వాళ్ళు, కొంత అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఈ టెలిఫోన్ లేకముందు ఈ దూరదర్శన్ ఉండేది. ఆ దూరదర్శన్ ముందు రేడియో ఉండేది, వాయిసే వచ్చేది. ఇప్పుడు బొమ్మ వస్తుంది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోయింది. హల్లెలూయా. ఆలోచించండి. అయితే నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ఆగిపోయాడా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. గ్రాటిట్యూడ్. ఓళ్ళు చూసుకొని మురిసేది లేదు, తెలివిని చూసుకొని మురిసేది లేదు, కలర్ను చూసుకొని మురిసేది లేదు, హైట్ను చూసుకొని మురిసేది లేదు, కండలు చూసుకొని మురిసేది లేదు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈ ఆకారం ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. మా స్కూల్లో SSC మెంబర్స్ అంతా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి 81 మంది. అప్పుడు ఏ సెక్షన్లు, బి సెక్షన్లు. ఈ 81 మందిలో అందరికంటే పొట్టుని నేనే, అందరికంటే పొడుగైన హరినాథ్ అని మన శైలు సిస్టర్ వాళ్ళ మరిది, వాళ్ళ చెల్లె భర్త.
నా క్లాస్మేట్ ఆయన అందరికంటే పొడుగుంటాడు. జాన్ కంటే పొడుగుంటాడు. జాన్ ఎక్కడున్నాడు? నీకంటే పొడుగుంటాడు. రాజబాబు కంటే కూడా పొడుగుంటాడు చిన్న. మేమిద్దరూ అందరూ తెలుస్తాం. ఇప్పుడు గుర్తుపట్టడానికి ఇది ఒకటి రీజన్. 21, 22 50 సంవత్సరాల జరుగుతుంది. హల్లెలూయా. దాని కొరకు మొత్తం పెద్ద ఎత్తున చేస్తారు. టూ డేస్ పెద్ద ప్రోగ్రాం చేస్తారు. అందరిని పిలిచి, రాజకీయ నాయకులను, చదువుకున్న వాళ్ళు అందరిని పిలిచి ఏర్పాటు చేస్తాను. 50 సంవత్సరాలు ఎస్ఎస్సి అక్కడ స్టార్ట్ అయ్యి 74లో స్టార్ట్ అయింది. అయితే నేను 92లో వచ్చాను. వాళ్ళని గుర్తుపట్టాలంటే నన్ను గుర్తుపడతారు కావచ్చు. ఎందుకంటే 92లో మా ఊరు వదిలేశాను. 90లో నా ఎస్ఎస్ అయిపోయింది. ఇంచుమించు 34 ఇయర్స్ నా ఎస్ఎస్ అయిపోయింది. 34 సంవత్సరాలు. 34 సంవత్సరాలలో ఒక్కొక్కరిని చూస్తుంటే అన్ని వాళ్ళని చూస్తుంటే నేను గుర్తుపడతాను. నాకు గుర్తు తెచ్చుకోవడం టైం పడుతుంది. మళ్ళీ మాటికి మనం కలుసుకోకపోతే మనల్ని కూడా మనం మర్చిపోతాం. ఒక 50 సంవత్సరాల దాకా మనం కలుసుకునే మన ఫేస్ గుర్తుండదు. ఇంతెందుకు ఫోటో చూసినప్పుడే మీ డాడీ గుర్తొస్తాడు, మీ మమ్మీ గుర్తొస్తుంది. ఒకవేళ వాళ్ళు చనిపోయిన వాళ్ళైతే ఒక 10 సంవత్సరాల దాకా అసలు చూడకు, కానీ గుర్తుంటుంది. కానీ క్లారిటీ రాదు. ఫోటో చూడగానే అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఈ దేహంలో రక్త ప్రసరణ, రక్త నాణాలు, గుండె, ఇవి 3 ఈ గుండెకు సంబంధించి 3. ఈ గుండె ఎడమవైపు ఉంటుంది. గుండె ఈ ఎడమవైపు పక్క ఎముకలు ఉంటాయి కదా, అది ప్రొటెక్షన్గా లోపల ఉంటుంది. ఈ గుండెకు ఒకటి పొర ఉంటుంది, 2 వైపుల పొర ఉంటుంది. మధ్యలో ఒక ఫ్యూయల్ లిక్విడ్. ఎప్పుడైనా దెబ్బ తాకినా, కరెంట్ షాక్ వచ్చినా ఈ గుండెకి ఏం కాకుండా ఈ గుండె వెలుపల 2 వైపులా ఉండే ఈ పొర అడ్డుకుంటుంది. ఆ లిక్విడ్ ఏమో షాక్ రాకుండా అడ్డుకుంటుంది. ఇదేమో దెబ్బ తగిలినా కూడా పెయిన్ రాకుండా అడ్డుకుంటుంది. అందుకనే చాలా భద్రంగా ఉంది మన గుండె. ఎట్లా దేవుడు చేశాడో 3 వారాలు ఇంత క్లారిటీగా నాకు తెలియదు. మీకు చెప్పడం కొరకు నేను నేర్చుకుంటున్నాను. చూసారా? మీకు తెలియకుండానే మీరు నాకు ఎన్ని నేర్పిస్తున్నారో. అది ఆలోచించిన కాంచి క్షణం 3 వారాల నుంచి ప్రభువు స్తుతిస్తూనే ఉన్నా. 15% బ్లడ్ బ్రెయిన్కి వెళ్తుంది, 20% బ్లడ్ కిడ్నీలకు వెళ్తుంది. పైన 2 కవాటాలు అంటే గొట్టాలు అనుకోండి, ఏది గుండెకు, కింద 2 గొట్టాలు ఉంటాయి. కుడివైపుదేమో ఆక్సిజన్ తీసుకొస్తుంది, ఎడం వైపుదేమో కార్బన్ డైఆక్సైడ్ తీసుకెళ్తుంది. ఒక్క రక్తపు చుక్కలో ఇంచుమించు 30 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి ఒక్క రక్తపు చుక్కలో. మన బాడీలో మొత్తం ఇంచుమించు 5 లీటర్ల కంటే ఎక్కువ బ్లడ్ స్టోరేజ్ అయి ఉంటుంది. గుండె నుండి మళ్ళీ అన్ని అవయవాలకు, మన నరాలకు, నర్వస్కు మొత్తం, తల నుండి మొత్తం సరఫరై మళ్ళీ గుండెకు చేరుకునే వరకు 20 సెకండ్స్ పడుతుంది. సంకోచ వ్యాకోచం అంటే మీకు అర్థం, లబ్ డబ్ అంటే పంపింగ్. ఎప్పుడు స్టార్ట్ అయింది? మనం భూమి మీద పడ్డప్పుడు స్టార్ట్ అయింది. ఆగలేదు. అంటే కొన్ని వ్యర్థాలన్నీ లోపలికి వస్తాయి, ఫుడ్ ద్వారా వస్తాయి, పీల్చుకునే గాలి ద్వారా వచ్చేస్తాయి. కానీ మంచి ఆక్సిజన్ వేరేది తీసుకుంటుంది, చెడు ఆక్సిజన్ ఇంకొకటి తీసుకుంటుంది. ఒకటి బయటకు బహిర్భూమిలోకి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయటకు పంపిస్తుంది, ఇంకొకటి ఏమో రక్తంలో కలుస్తుంది. ఇంచుమించు ఒక్క కణములో 4 కణాలు ఉంటాయి గుండెకి దగ్గర. అవి అంటే ఒక్కొక్కటి 100 కోట్ల ఆక్సిజన్ను తీసుకుంటుందట. అది అసలు ఎట్లా బతుకుతాను మనం? అట్లా బతుకుతున్నాం అంటే ప్రభు నమ్మకపోయిన దేవుని నిర్మాణం ఇది.
మనం పీల్చే గాలి, తినే ఫుడ్, ఉండే వాతావరణం, ఉండే ఇల్లు. అందుకనే పరిశుభ్రతను దేవుడు అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఓళ్ళు శుభ్రంగా ఉంటే రైట్ కాదు. కొంతమంది ఒట్టి నోట్లు వచ్చేసి మొగని ఇంత పౌడర్ కొట్టుకొని వచ్చేస్తారు. అవే ఇస్త్రీ బట్టలు లోపల కంప. ప్రపంచం సంగతి చెప్తాను. అంటే పవిత్రత, పరిశుద్ధత అనేది ఆరోగ్యంతోనే ఆరంభమవుతుంది భౌతికంగా. అచ్చా, ఈ కింది భాగంలో ఉన్న కేసర నాణాలు అంటే కేశం అంటే వెంట్రుక అన్నట్టు. అంటే ఈ వెంట్రుక సైజు కంటే 10% ఇంకా సన్నగా ఉంటాయి అన్నట్టు అవి. ఏమి అసలు వెంట్రుకే సన్నగా ఉందంటే ఆ సైజులో ఇంకా 10% తగ్గుడట. అంటే మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కన్నును చూస్తే పక్క సన్నగా ఉంటుంది చూడు, అలాంటివి. కానీ కంట్లోకి బ్లడ్ రాదు. బ్లడ్ వస్తే గుడ్డూలం అవుతుంది, కనపడదు, మనకేం కనపడదు. ఇది జరగదు. అదొకటి ఉంటుంది. ఆ కన్ను గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను. హల్లెలూయా. నెక్స్ట్ కిడ్నీల గురించి తెలుసుకోవాలి, మన దేహం గురించి తెలుసుకోవాలి. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చెప్పిన సార్లు కానీ దేవునికి స్తోత్రం. కానీ దేవుడు చేసిన నిర్మాణం ఎంత గొప్పది. ఇంకో మాట చదువుతామా? కీర్తనలు 39వ అధ్యాయం 2-3 వచనాలు. నేను ఏమియు మాటలాడక మౌనినైతిని, క్షేమమును గూర్చేనను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని, యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున గోరుచున్నాను. చెప్పండి. నన్ను నిర్మించిన విధానం గురించి, నన్ను కలిగేసిన విధానం గురించి భయం, ఆశ్చర్యం అవుతుంది. అసలు ఏం మాట్లాడుకుంటా మౌనంగా నేను ఆలోచిస్తుంటే అసలు నేను ఎన్ని రోజులు బ్రతుకుతా, నా ఆయుష్కాలం ఎంత, నా లైఫ్ స్టైల్ ఎంత, నా గుండె నాలో మండుచున్నది. అంటే ఈ బ్లడ్ ఇంచుమించు 6.5 వేల బ్లడ్ను నిర్విరామంగా పంపింగ్ చేస్తూ ఉంటా ఉంటుంది గుండె. మనలో ఉన్న ఈ కేసరాలు లేక ఈ నాళాలు, ఈ నరాలు ఇంచుమించు 1,00,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే భూమి చుట్టూ 2 సార్లు మన శరీరంలో ఉన్న నరాలంటే చుట్టూ వచ్చాడు, 2 సార్లు చుట్టూ. అంత పెద్దదని బాడీలో ఇమర్చాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు ఇంత చిన్న చీర నేసి అగ్గిపెట్టులో పెట్టుడు, చిన్నదే. బైబుల్ అంతా చిన్న దాంట్లోనే ఇంతే. ఇవన్నీ ఒట్టిని కాదు, అంత చూసి నేర్చుకొని చేసి ఎందుకు కాదు, అయింది. మరి దేవుడు మనుషులకే సాధ్యమైతే దేవునికి సాధ్యం కదా? ఏంటండి పిడికెడు గుండె ఎప్పటికప్పుడు సంకోచ వ్యాకోచం. నువ్వు తిట్టినా అది పనిచేస్తుంటుంది, నువ్వు దూషించినా పనిచేస్తుంది, నువ్వు ప్రేమించినా పనిచేస్తుంది, నువ్వు ప్రేమించకపోయినా పనిచేస్తుంది, నువ్వు ఎక్కడున్నా పనిచేస్తుంది, నువ్వు నిద్రపోయినా పనిచేస్తుంది, నువ్వు నిద్రపోకపోయినా పనిచేస్తుంది. వీడు మంచోడు కాదు, ఇది మంచి, నేను సపోర్ట్ అంట తగ్గుండే చచ్చిపోతావు. హల్లెలూయా. దాని కర్తవ్యం దేవుడు నాకు చెప్పాడు, నేను పనిచేస్తూనే ఉండాలి. కానీ పౌలు ఒక విషయం, చక్కటి విషయం చెప్తాడు, నాకు అది చాలా నచ్చింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 24 వరకు చూద్దాం.
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. ఆమేన్, హల్లెలూయా. ఈ వ్యక్తి ఏమంటుండంటే చాలా సేవ చేసి పరిచయం చేసి చాలాసార్లు మనం కూడా మన ఫ్యామిలీలో కుటుంబాలలో గృహాలలో అన్ని రకాల కష్టాల నుంచి కొంచెం విసుగు చెందుతాం. ఆ విసుగు చెందినప్పుడు పిల్లల కొరకు బ్రతకాలి, భార్య కొరకు బ్రతకాలి, భర్త కొరకు బ్రతకాలి, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని అనుకుంటాం. అయితే ఈయన ఆధ్యాత్మికమైన వ్యక్తి కదా, ఇతడు ఆలోచిస్తాడు. చాలా శ్రమలు కష్టాలు భరించిండు. ఆయనని బ్రతికి దేవుడి కొరకు బ్రతికి చావైతే నాకు లాభమే, కానీ ఇప్పుడు నేను శరీరం అందు ఉండడం మీకు మంచిది. విశ్వాసంలో దైవికంగా ఇంకా మిమ్మల్ని ముందుకు నడిపించవచ్చు. అంటే ఏవి తనకు కలిగినా ఈ సిస్టాన్ని పాడు చేసే దాని మీదకి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే సంకోచ వ్యాకోచం అనేది ఆవేశం బాగా వచ్చిందనుకో, గుండె వేగం ఏమవుతుంది, స్పీడ్ పెరుగుతుంది. బాధ ఉంటే స్లో అవుతుంది. అంటే ఎప్పటికీ ఒక స్టాండర్డ్లో ఊకే కొట్టుకుంటాడు, ఇట్లా ఇట్లా అంటాను కదా, ఇక దాంట్లో హెచ్చు తగ్గులు ఏముంటుంది. కానీ బాధ నాకు ఇట్లా కోపం ఇట్లా. దీనివలన ఈ మెదడుకు వెళ్ళే నరాలు ఉంటాయి చూడు, చాలా సన్నగా ఉంటాయి. వాటికి బ్లడ్ సర్క్యులేషన్ అందకపోతే స్పృహ కోల్పోతాం. అంటే ఇప్పుడు జాన్కు ఏది బొంత పురుగు కుట్టింది, ఈ తమ్మునికి ఏదో పురుగు కుట్టింది, తిమోతికి. అది బ్లడ్లోకి వెళ్ళిపోయింది. బ్లడ్ మొత్తం బాడెంత పంపింగ్ చేసేస్తుంది, తొందరగా చచ్చిపోతారు. అయితే డాక్టర్లు ఏం చేసిళ్ళు, విషయం ఏందో తెలిసిపోయింది, వాళ్ళని అడిగిళ్ళు. అడిగితే ఆ బొంత పురుగును ఇక్కడ మీరేం చెప్పిల్లో, అయితే అది చెప్పిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చిళ్ళు. నీకు 2-3 రోజులు లేట్ అయింది కదా రికవర్ అవ్వడానికి. ఆ తమ్ముడు 10 నిమిషాలకు ఖతం అయిపోయేది ఉండే. ఎప్పుడైతే 10 నిమిషాలకు ముందే చెప్పడంతోనే, అది వాట్సాప్ చేయడంతో వెంటనే ఆ విషయం అంతా బ్లడ్లో ఉన్నదంతా తీసేసి. అయితే మన బ్లడ్లో విషయం ఉంటుంది, తినే పదార్థం ద్వారా పీల్చేగలదా, దాన్ని సపరేట్ చేస్తుంది. ఒక ఏది కార్బన్ డైఆక్సైడ్ది. ఆక్సిజన్ ఏం చేస్తుంది, గుండెకు సంబంధించిన రక్తనాళాలు, రక్తము, తర్వాత గుండె, ఇవి 3 ఇంపార్టెంట్ గుండెకు సంబంధించినవి. ఏం చేస్తుంది, ఆక్సిజన్ను గుండెకు అందిస్తుంది. అంటే గుండెకు అందించడం అంటే ఏంటిది, రక్తంలో కలిసిపోద్ది. అసలు ఎంత అద్భుతం అండి మానవ దేహ నిర్మాణం. బ్లడ్ 1 సెకండ్ కనుక మెదడుకు వెళ్ళడం ఆగిపోయింది అనుకో, బ్రెయిన్ డెడ్. ఒకవేళ మెదడుకు వెళ్ళడం ఆగిపోతే ఏం జరుగుతుందో తెలుసా, జ్ఞాపకాలు ఎగిరిపోతాయి. నీ పేరు నీకు తెలియదు, నీ ఊరు నీకు తెలియదు, నువ్వెవరో నీకు తెలియదు. ఇప్పుడు మన యాకాంబరం అన్న డాడీ, ఆయనకు స్ట్రోక్ వచ్చింది, ఎవరిని గుర్తుపడతలేడు. ఎందుకంటే పంపింగ్ అయితే లేదు, బ్రెయిన్కి వెళ్ళాల్సింది. మరి మనకు అన్ని జ్ఞాపకాలు ఉంటాయి, పిచ్చి పిచ్చి ఎక్కువ జ్ఞాపకం ఉంటాయి. అది బంద్ చేయాలి ఈ రోజు నుండి. మంచి జ్ఞాపకం చేసుకోవాలి, ఉత్సాహాన్ని తెచ్చేవి జ్ఞాపకం చేసుకోవాలి, నీ కాళ్ళు లేడి కాళ్ళలాగా పరిగెత్తేటి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఈ గుండె నార్మల్గా కొట్టుకుంటుంది, బీపీ నార్మల్గా ఉంటుంది. హై బీపీ ఎందుకు వస్తుంది, బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు కూలిన టమాటా కింద ఉందనుకో గంపలం,
ఆ టమాటాల గంపల కింద ఉన్నది కులిన టమాటా, అది దాని పని ఏంటిది? మిగతా టమాటాలన్నీ కులిపోయేటట్టు చేస్తుంది. కొద్దిసేపటికి ముక్కు మూసుకున్నా కూడా అది మళ్ళీ తీసుకుపోయి దాన్ని బయటపడేయాలి. మన మనసును కుళ్ళిపోయేటట్టు ఏం చేస్తుంది? నీకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఇంకా నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలా, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు అనేక కార్యాలు తలపెట్టాలా. పిచ్చి పిచ్చి వాటికి అన్నిటికీ మనసును అంతా చేసుకొని కులం చేసుకొని అంత కంపవాసన వచ్చేట్టు ఎందుకు చేసుకోవాలి? మనం గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది, రక్త ప్రసరణ మీద ఎఫెక్ట్ పడుతుంది. నాకు తెలిసిన దగ్గర నుండి ఇంటి ముందు శవం ఉండనిగాక నేనైనా పోయేటోనే, రేపైనా వెళ్తా, వచ్చినప్పుడు ఆగలేను. కాకపోతే వాళ్ళ జ్ఞాపకాలు గుర్తు చేసుకొని దేవా ఆ కుటుంబాన్ని అది ఇట్లా అనుకోవాలి. కానీ మనమే గుండెలు బాదుకొని ఆ శవం ఇంకో శవం తయారైతే మనం చచ్చిపోతాం. వద్దు. హల్లెలూయా. బ్రెయిన్కి కనుక బ్లడ్ అంత ఒక్క సెకండ్ లేట్ అయినా, కానీ ఎంత సిస్టమేటిక్గా వర్క్. యంత్రం ఏమైనా ఉందా? ఇప్పుడు కరెంట్ లాగా ఏమైనా పవర్ ఉందా ఈ బాడీకి? ఇవన్నీ నడుస్తున్నాయి, పవర్ ఉంది కాబట్టి ఇది నడుస్తుంది. మరి బాడీకి పవర్ దేవుడే. హల్లెలూయా. నీ జ్ఞానానికి పవర్ దేవుడే, నీ వివేచనకు పవర్ దేవుడే. దానికి రక్తమే. బైబిల్ ఎంత మాట చెప్తే, బైబిల్ రక్తము తినకండి. నల్ల అంటారు కదా, నల్లను ఫ్రై చేసుకొని తింటారు, ఉల్లిపాయలు వేసుకొని మంచి తినొద్దని బైబిల్ చెప్తుంది. బ్లడ్ ప్రాణము, రక్తము ప్రాణము. మన దేహం విలువ దేవుడు ఎంత గొప్పగా చేశాడండి. అసలు ఈ దేహం గురించి తెలుసుకున్న ఏవి, ఆస్తికుడు కావచ్చు, నాస్తికుడు కావచ్చు, దేవుడు లేడనే ఏతువాది కావచ్చు, వాడిని అడగాల్సిన ఒకటి, నువ్వు ఎట్లొచ్చినావు అని అడగ. కోతి అంటే మరి ఇప్పుడున్న కోతి ఎందుకు మళ్ళీ కోతిని పెడతలేదురా? అప్పుడు పెట్టింది ఇప్పుడు పెట్టాలి కదా. బుద్ధి లేని ప్రశ్నలకు బుద్ధి లేదు. మనోళ్ళకి వీళ్ళు సరే ఎటువంటి వాళ్ళు అంటే, దేవుడు లేడు, క్రిస్టియన్ లేడు, ముస్లిం లేడు, హిందువు లేడు, అసలు దేవుడే లేడు అంటాడు. అంటే ఈ మనిషికి ఒక్కసారి జ్ఞాపక శక్తి బయట రావాలి. జ్ఞాపకం మర్చిపోతేటుంటుంది, మతిమరుపు అనేది. నువ్వు ఎక్కడో తెలియదు. అంటే ఈ బ్లడ్, ఈ గుండె ఎంత పనిచేస్తుందంటే, ఎన్ని రకాలుగా వర్క్ చేస్తుందంటే, అందుకే యేసు ఏమన్నాడు, రాతి గుండెను తీసి మాంసపు గుండెను ఇస్తాను. హల్లెలూయా. భౌతికంగా దీని నిర్మాణం గురించి తెలిసినప్పుడు మేధావులు, దేవుడు అనేవాడు ఉన్నాడు, బైబిల్ దేవుడే కరెక్ట్, బైబిల్లో ఉన్నట్టే బయట ఉంది, ప్రతిదీ చాలా ఆధారాలు ఉన్నాయి అని ఒప్పుకోక తప్పుతలేదు. రోమా గ్రంథకర్త చెప్తాడు, సృష్టిని ఆలోచించుట వలన మనుషులు, మేధావులు, జ్ఞానులు నిరుత్తరులై ఉన్నారు. భూమి తన చుట్టూ తాను తిరిగితే, సూర్యుని చుట్టూ తిరిగితే, చంద్రుని చుట్టూ తిరిగితే, ఒకరోజు, నెల రోజులు, సంవత్సరము, ఇవి ఎట్లా అవుతాయి? ఈ గ్రహాలు, ఇది కూడా ఒక గ్రహమే భూమి, కానీ మనుషులు నివసింపయోగ్యమైన గ్రహము. ఎంత తెలుస్తూ ఉంటా అంటే అంత దేవుని మీద విశ్వాసం, నమ్మకం పెరుగుద్ది. బల్లపరపు అన్నారు, ఇంకేదో అన్నారు, ఇప్పుడు శూన్యంలో వేలాడదీసిండు భూమిని అన్నారు. అంటే అప్పుడప్పుడు జాతరకు పోయినప్పుడు ఒక బాల్కు ఏది రబ్బర్ ఉండి ఇట్లా కొడుతూ అటు వచ్చేది కదా, అయితే రబ్బర్కి ఏం లేదు, ఒట్టిగా ఇట్లా వేలాడుతుంది, తిరుగుతుంది. యోబు గ్రంథంలో ఆ మాట ఎప్పుడూ చెప్పాడు, దేవుడు భూమిని శూన్యంలో వేలాడదీశాడు. ఇవన్నీ నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, నీ దేహము దేవుని సృష్టి కాబట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. హల్లెలూయా. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వేం చేయాలి? ఆయన కృప మీద ఆధారపడాలి. ఎందుకంటే ప్రతి గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, పెట్రోస్, ఇవి 3 శరీరంలో ఉంటాయి, అంటే బ్లడ్లో ఉంటాయి. ఇంచుమించు 5 లీటర్ల బ్లడ్ మన బాడీలో భద్రం చేయబడి ఉంటుంది. హల్లెలూయా. సుమారుగా 50 లక్షల ఎర్ర రక్త కణాలు ఒక రక్షణ రక్తం లోపల 27 కోట్లు ఉంటాయి.
120 రోజులు ఈ కణాలు బ్రతుకుతాయి. మళ్ళీ కొత్త కణాలు పుట్టాలంటే ఎముకలలో కొంచెం గ్యాప్ ఉంటుంది. అదేదో అంటారు, ఆ గ్యాప్లో నుండి ఒక్క సెకండ్లో కొన్ని లక్షల కణాలు కొత్తవి పుడతాయి. వాటి ఆయుష్ 120 రోజులే. అంటే ఈ అంటే ఇదంతా ఇప్పుడు మనం డాక్టర్ని మెచ్చుకుంటాం, కానీ అసలు పరమ డాక్టర్ దేవుడే కదా. ఆ డాక్టరే కదా మనల్ని తయారు చేసింది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరిని మెచ్చుకుంటున్నాం మనం? వాక్యం బాగా చెప్పిన నన్ను మెచ్చుకోకండి, గౌరవించండి. అందరూ ప్రభుని అతుకున్నారు అనుకో, ప్రభును మహింపరచండి, వాళ్ళను గౌరవించండి. కానీ నిన్ను కలుగజేసిన దేవునికి కృతజ్ఞత కలిగి ఆయనకు దగ్గరవ్వు. హల్లెలూయా. ఏ దేవుడైతే నిన్ను కలుగజేసి ఇంత బాడీ నుంచి ఈ సిస్టాన్ని నడిపిస్తున్నాడో, అందుకే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది కాబట్టి మీ దేహముతో దేవునిని మహింపరచండి. రక్షించబడిన నేను నిజంగా చాలా విధాలుగా నేను నా కుటుంబం దీవించబడ్డాము, కానీ తొందర పరలోకానికి వెళ్ళాలని అనిపిస్తుంది. కానీ ఎందుకో నా ఫ్యామిలీని బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా పిల్లల్ని బట్టి నేను ఇంకొన్ని రోజులు బ్రతికి నా పిల్లలకు చేయాలి అని అనిపిస్తుంది. నేను సేవకుని కాబట్టి ఇంకొన్ని రోజులు సంఘానికి, సహవాసానికి దేవుని ఆలోచనలు, విశ్వాసం పంచాలని అనిపిస్తుంది. ఇది మరీ మంచిది. నేను శరీరంలో ఉండడం. వెళ్తే ఈ బాధలన్నీ పోతాయి. వాళ్ళు తిట్టింది, వీళ్ళు తిట్టింది, వీళ్ళు బాధ పెట్టి వాళ్ళు ఆనిపోతాయి, భర్త తిట్టింది, భార్య ఆనిపోతాయి. కానీ మళ్ళీ కుటుంబాన్ని చూస్తే, అమ్మో నా పిల్లల కొరకు బ్రతకాలి, నా బిడ్డ కొరకు బ్రతకాలి, నా కూతురు కొరకు బ్రతకాలి, నా కొడుకు కొరకు బ్రతకాలి. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఓడిపోకు, మనసులో ఓడిపోకు, ఆలోచనలో ఓడిపోకు. ఈ రక్త ప్రసరణ సిస్టము అది బెడ్లో గుండె ద్వారా అన్ని అవయవాలకు, ఎముకలకు, అసలు మీకు తెలుసు కదా బాడీ అది మొత్తం ఏంటంటే నరాలు, కొంతమంది డాక్టర్ల దాంట్లో ఉంటుంది అది నరాలు ఎన్ని ఉంటాయి, తెల్లయి ఎర్రయి ఉంటాయి, తర్వాత ఆ బోన్లోకి ఎట్లా ఉంటాయి, అవన్నీ మనకి ఏమైనా ప్రాజెక్టులు ఉంటే ప్రతి ఒక్కటి చూపిస్తే అసలు మామూలుగా ఉండదు. ఆ గుండె కొట్టుకునే విధానం అంతా. భయపడొద్దు, కానీ బతుకుతాను మనం. హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలా. దేవుడే నిన్ను కలుగజేశాడు. ఆయనకి ఏమిస్తావు? నీ నిశ్వాసలు పనిచేస్తుంటే ఏమన్నా రెంట్ కడుతున్నావా? శ్వాసకు నిశ్వాసకు గుండె పంపింగ్ చేస్తుంది కదా, బ్లడ్ బాడీలోకి పంపిస్తుంది, తిరిగి బాడీలోకి పంపించిన గుండె మళ్ళీ గుండె లోపలికి తెచ్చుకుంటుంది. ఈ గుండె లోపలికి చూసినవి మళ్ళీ ఏం చేస్తే తెలుసా, కిడ్నీలకు 20% వెళ్తుంది, ఒక 15% బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఆక్సిజన్, హల్లెలూయా, ఇటు కిడ్నీ, ఇవి పవిత్రపరిచే దేనికి అదే అసలు అల్లిక. కింద 2 గొట్టాలు, పైన 2 గొట్టాలు, దాన్ని లయబద్ధంగా కొట్టుకుంటూ ఉంటాం. లయబద్ధంగా ఎక్కువగా తక్కువ. కోపం వచ్చినప్పుడు ఎక్కువ కొట్టుకుంటుంది, బాధ ఉన్నప్పుడు తక్కువ కొట్టుకుంటుంది. ఇప్పుడు ఈ చిన్న కేసరాలలో ఆ బ్లడ్ సజావుగా వెళ్ళాలి. దానికి మనం ఏం చేయలేమంటే దాని అర్థం ఏంది? ఆనందంగా ఉండాలి. బైబిలే చెప్తుంది, సంతోషము గల మనసు ఆరోగ్యదాయకం, నలిగిన మనసు ఎముకల కొక్కుళ్ళు. నలగడం అంటే ఏంటిది? బాధతో ఉన్న మనసు. నేను అంటాను, మీరు బాధపడి సాధించింది ఏంటండి? మీ ఫ్యామిలీలో ఆరోగ్యం పాడైంది, సంబంధాలు బ్రేక్ అయ్యాయి, బంధుత్వం బ్రేక్ అయింది, గృహాలకు, కుటుంబాలకు దూరమయ్యావు, భర్తకు దూరమయ్యావు, భార్యకు దూరమయ్యావు. ఈ రోజులలో విడాకుల సంఖ్య ఎక్కువ పెరుగుతుందా, కలిసి ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుందా? విడాకుల సంఖ్య. పిల్లలైనాక, వాళ్ళెత్తు పిల్లలైనాక, పిల్లలకు పెళ్ళైనాక వీళ్ళు ఆస్తి ఎక్కువైందో, ఆస్తి ఎక్కువైందో, కోరికలు ఎక్కువైందో తెలియదు. ఇదేం వస్తువు అండి? అప్పుడప్పుడు పాత టీవీ ఉండే, బీపీలో, ఏపీలో. ఇప్పుడు అన్నీ ఎల్ఈడి టీవీలు వచ్చినాయి. అది తీసేసి పెద్ద టీవీ, ఈ పెద్దది స్క్రీన్, హోమ్ థియేటర్. అంటే వస్తువులు మారుతాయంటే గుణం మారుతుందా?
ఈ ప్రపంచం పుట్టిన దగ్గర నుండి యేసయ్య గుణం మారలే, యెహోవా గుణం మారలే, దేవుని గుణం మారలే. ఆయన నిన్న నేడు రేపు యుగయుగములు ఎప్పుడు మారడు, మార్పు లేనివాడు. ఆ మార్పు లేని దేవుని యందు నువ్వు జీవిస్తూ మార్పు లేకుండా ఆయన సహజ సిద్ధ మనసు కలిగి నువ్వు జీవించాలి. నీ శ్వాస ఎట్లా పనిచేస్తుందో నీ మనసు అట్లా పనిచేయాలి. నీకు ఎట్లా మంచిగా నిద్ర వస్తుందో అట్లా నీ ఆలోచనలు ప్రశాంతంగా ఉండాలి. హల్లెలూయా. ఉరుకుల పరుగుల జీవితం వద్దు. ఎప్పుడు మనకు పిలుపు వస్తుందో తెలియదు, కానీ పిలుపు వచ్చే ముందు మనం హ్యాపీగా ఉండాలి, కంగారు పడద్దు. ఇక అర్ధగంటకు చనిపోతావు అంటే ఓ వెంట్రుకలు బిక్కోవడం అయిపోయింది, ఓ ప్లేస్ అనుకో. ఎప్పుడో వేగంగా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటాను. వద్దు, ఏదొద్దు. దేవా, నా అంతం ఎట్లుంటుందో నాకు చూపించు. హల్లెలూయా. పాటలు చాలా వండర్ఫుల్ పాటలు ఉన్నాయి. దావీదు, అయ్యా నా గుండె నాలో, నేను మౌనంగా ఉన్నా, నేను క్షేమం గురించి మాట్లాడదు, కానీ నా గుండె నాలో మండుతుంది. అసలు నా అంతం ఎట్లుంది, నా ఆయుష్కాలం ఎంత, నేను ఎట్లా జీవించగలుగుతా? కనికర సంబంధ పాట అదే. నిమిషం నువ్వు కోపం చేస్తావు, కానీ నేను చచ్చేదాకా నువ్వు కృప చూపుతావు. అది దేవుని మనసు కదా. హల్లెలూయా. నువ్వు దేవుని కుమార్తెవే కదా. ఆయన జీన్సే రావాలి కదా, ఆయన ఏమంటారు వాటిని, డిఎన్ఏ రావాలి కదా. మరి ఎందుకు వస్తలేదు? ఆయన మనసు ఏంటంటే క్షణమే కోపం వస్తుంది, నిమిషం మాత్రం, అంటే 60 సెకండ్లు కోపం వస్తుంది. కానీ ఆయన దయ నువ్వు భూమి మీదకి వెళ్ళిపోయేదాకా, అంటే నువ్వు 15 సంవత్సరాలు చనిపోతావా, 100 సంవత్సరాలు చనిపోతావా, అప్పటిదాకా దయ ఉంటుంది. కోపం 1 మినిటే, అంటే 1 మినిట్ ఇంకా దూరం ఉంటుంది, 60 సెకండ్లే. హల్లెలూయా. అలా తయారు కావాలి, ఆ పోలికలోకి రావాలి. మనం బాధపడి కృంగిపోయి నిరాశపడి ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. ఇంత పర్ఫెక్ట్గా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారంటే అనుభవంతో చెప్తున్నా. ఏది ఆడపిల్లల గురించి, అప్పుల గురించి, డబ్బుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇచ్చిన వాళ్ళ గురించి ఆలోచించి 2018 నుండి ఆలోచిస్తే 2021లో ఎఫెక్ట్ అయింది. ఆగస్టు 1వ తారీఖు బ్లడ్ క్లాట్ అయింది. కొన్నిసార్లు స్టార్టర్ వస్తుంది, ఏం చేస్తే ఏం చేయలేదు. ఆయన రోజులు బతికిస్తారో బతికి. హల్లెలూయా. తీసేశాను, బాధలను తీసేశాను. ఎప్పటి వరకు? 2021 ఆగస్టు నుంచి 2000 సంవత్సరం అయిపోయే వరకు, అంటే 22కు ముందే ఎంత ఎవ్వరు ఎట్లని అనుకొని బ్రెయిన్ మీద పడనీయా, బ్లడ్ సర్క్యులేషన్కి అది కానీయా, గుండె మీద వీటి పడనీయా, నన్ను అపార్థం చేసుకొని అర్థం చేసుకొని వాళ్ళు ఏమని అనుకొని పిచ్చి పిచ్చిగా. నాకు అవసరం లేదు. నా మనసు, నా ఆలోచన, నాకు ఒక కుటుంబం ఉంది, నాకు 4 సంఘాలని ఆయన ఆలోచన అందించాలి. ఈ దిశగానే ఆలోచిస్తాను. మరి ఈ ప్రత్యక్షత మీకు రావాలంటే, మీ కుటుంబాలకు రావాలంటే, వ్యక్తిగతంగా మీకు రావాలంటే, మీకు వస్తే అవతల వ్యక్తిని ఈజీగా అర్థం చేసుకుంటారు. మనం ఏం చేస్తామంటే, నేను ఇట్లనే ఉంటా, నువ్వు నేను చెప్పినట్టు చేయండి. వద్దు. ఏనుడు కొడుకు బిడ్డ కూడా ఏడది, జస్ట్ నువ్వు చేసుకుంటూ వెళ్తూనే ఉండు, ఒక్కరోజు వాళ్ళకి తెలిసిపోద్ది. హల్లెలూయా. నేను 1కి 100 సార్లు చెప్పేది ఏంటంటే, మనిషి బ్రతికున్నప్పుడే మనిషిని గుర్తించడం నేర్చుకోండి. మనిషి ప్రాణంతో తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వారు ఎవరన్నా అవ్వచ్చు, సంఘస్థులు అవ్వచ్చు, సేవకులు, వాళ్ళు బ్రతికున్నప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే నేను చేయాల్సిన బాధ్యత ఏముంది? నా భర్తకు, నా భార్యకు, నా పిల్లలకు, నా కుటుంబానికి, నా గృహానికి నేను చేయాల్సింది ఏముంది? మాట అయినా, క్రియలైనా, ఏదైనా కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. మీరేది చేసిన దేవుని నామం మహిమార్థము కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. మీ ప్రవర్తనలో కృతజ్ఞత ఉండాలి, మీరు టైంలో కృతజ్ఞత ఉండాలి, మీ యొక్క బిహేవియర్లో మీ మాటలో కృతజ్ఞత ఉండాలి, మీ చూపులో మీ నడకలో కృతజ్ఞత ఉండాలి, మీ పనిలో కృతజ్ఞత ఉండాలి, మీ ఇచ్చే విషయంలో కృతజ్ఞత ఉండాలి. ఇప్పుడు కృతజ్ఞత లేకుండా మనం ఏమి ఇచ్చినా అది దేవుని లిస్టులోకి రాదు. ప్రేమ అవ్వచ్చు, ధైర్యం అవ్వచ్చు, ప్రోత్సాహం అవ్వచ్చు, మీది ఇప్పుడు ఆ స్థితిలో మీది మెరుగే బాగుంది వద్దు. ఆర్ట్ఫుల్గా నాభిలో నుండి మన ఫ్యామిలీకి సపోర్ట్, మన కుటుంబానికి, మనతో ఉన్న స్నేహితులకు
స్నేహాలకు. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో రిలేషన్ ఎక్కడ కట్ అయింది? దేవునికి నీకు సంఘంలో ఎట్లా కట్ అయింది? నీ లైఫ్లో ఎట్లా కట్ అయింది? నీకు అనుబంధంగా ఉన్న వాళ్ళ జీవితాలు ఎట్లా బ్రేక్ అయిపోయాయి? కారణం ఏంటి? ఆ కారణాలు తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఫస్ట్ నువ్వు సేఫ్ సైడ్ ఉండు, నువ్వు దేవుల్లో ఉండు. అన్ని అనుభవాలు వస్తున్నాయి కదా. అనుభవాలతో కొన్ని బ్యారియర్ అంటే కొన్ని అడ్డుగా ప్రొటెక్షన్గా ఉండేటి. ఇప్పుడు ఈ కుడి ఎముకలు గుండెకు ప్రొటెక్షన్గా ఉన్నాయి. లోపల గుండె మీద ఇటువైపు పోరో అటువైపు పోరో ఉంటుంది, అది ప్రొటెక్షనే. మధ్యలో ఒక లిక్విడ్ ఫ్యూయల్, అది లిక్విడ్ వస్తుంది. అంటే దెబ్బ కొట్టినప్పుడు లేకపోతే షాక్ వచ్చినప్పుడు ఇది బయటికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ గుండెకి ఏం కాదు. ఇటు పైకి 15% వెళ్తుంది బ్లడ్, ఇటు కిడ్నీలకు 20% వెళ్తుంది. మొత్తం బాడీ అంతా బ్లడ్ వెళ్ళి మళ్ళీ బ్లడ్ గుండె దగ్గరికి వచ్చేసరికి 20 సెకండ్లు పడుతుంది. అది నిరంతరం జరుగుతుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి నిరంతరాయం కాదు, దానికి అంతరాయం కలగలేదు. అప్పుడప్పుడు ఆకాశ గగనాలకు అంతరాయం కలుగుతుంది, విమానాలకు అంతరాయం, వాతావరణం బాగలేదు, ఫ్లైట్లు ఇదిగో ట్రైను పట్టాలు సరిగా లేవు, ఇక్కడ పట్టాలు తప్పాయి, అంతరాయం ప్రయాణాలు. మరి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్ని అంతరాయాలు, ఎక్కడెక్కడెక్కడ బ్రేక్ అయిపోయి కింద పడి పైబడి ఉండవు. అసలు అంతరాయాలను తొలగించుకో, నీలోనే ఉందంతా. తొలగించుకొని వెనక్కి వెళ్ళు. నా ద్వారా ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది కన్నీళ్ళు గార్చారు, ఎంతమంది ఇప్పటికీ మానసికంగా కృంగిపోతున్నారు. వాళ్ళకు ఫోన్ చేయి, వాళ్ళతో మాట్లాడు. ఐఎమ్ వెరీ సారీ. చాలా తెలుసో తెలియకో ఇబ్బంది పెట్టచ్చు, కానీ నాకు కొంచెం జ్ఞానోదయం. నేను ఇబ్బంది పెట్టా, నేను బాధ పెట్టా. నా వలన బాధ కలిగితే దాన్ని నాకు తెలిసింది నేను సరి చేసుకున్నాను. పలానా టైంలో పలానా మాట అన్నాను, పలానా టైంలో పలానా విషయంలో నీకు డబ్బులు ఇవ్వలేకపోయాను, నేను ఇస్తా, నెల కొంత ఇచ్చేస్తా. పిల్లలు చూసుకోలేకపోయాను, నిన్ను చూసుకోలేకపోయాను, మీతో టైం స్పెండ్ చేయలేకపోయాను అని భార్యకు చెప్పు. పని చేస్తా, పిల్లలు మంచిగా పోషించుకో, నువ్వో పని చేయి, నేనో పని చేయి, మంచిగా బతుకుదాం. ఆదివారం గుడికి వెళ్దాం, ప్రతి శుక్రవారం ప్రార్థనకి వెళ్దాం. మనకి ఎన్ని పనులు ఉన్నా ఆ రోజులు ముందుకు వచ్చేద్దాం, 5 గంటలకి ఇంటికి వచ్చేద్దాం. నువ్వు రా, అడిగి నేను అడిగి వచ్చేస్తా, కలిసి దేవుని సన్నిధిలో గడుపుదాం. ఆయన చూపు లేకపోతే ఇప్పుడు ఊపిరి ఆగిపోతే ఉందండి, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే ఉందండి, ఆ ఏరియా పనిచేయదు కదా. పక్షవాతం అంటే ఏంటిది చెప్పండి? బ్లడ్ సర్క్యులేషన్ ఆగుతలేదు, అయిపోయి ఇది పని చేస్తలేదు. కొన్నిసార్లు మూతి ఉంకురపోతుంది, మాట రాదు, నాలుక పని చేయదు. అంటే ఎంత గొప్ప వ్యవస్థ అండి రక్త ప్రసరణ వ్యవస్థ. దీన్ని కలుగజేసిన దేవుడు, దానికి పని అప్పగించిన దేవుడు ఇంకెంత గొప్పోడండి. మరి ఆయన గురించి నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు, ఎట్లా ఆలోచిస్తున్నావు? నేను సంఘము నువ్వు కంటే నిన్ను పుట్టించి తల్లిదండ్రులకు అనుగ్రహించి నీకు భార్యను భర్తనిచ్చి పిల్లలనిచ్చి నిన్ను ఆయుష్ను ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతున్న దేవుడు ఎంత గొప్పడు. ఆ దేవుని కొరకు నువ్వు ప్రాణాలు కాదు, నీ సమయాన్ని వెచ్చించు, నీ డబ్బును వెచ్చించు, మందిరానికి వచ్చేసాయి, ప్రార్థన చేయి, కన్నీళ్ళు ఖర్చు, జ్ఞానముతో నువ్వు ముందుకెళ్ళు. ఒకవేళ బ్రెయిన్కి కనుక బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే స్పృహ కోల్పోతావు. అంటే మనకు అర్థమైపోలేదు. మొన్న ఎవరో అమ్మాయి 21 years యాక్సిడెంట్లో చనిపోయింది. వెంటనే ఆమె అవయవాలన్నీ తల్లిదండ్రులు క్షణాలలో దానం చేశారు, కొంతమందికి లైఫ్ని ఇచ్చారు. అంటే బ్రెయిన్ డెడ్ అవ్వడం అంటే ఏంటిది? దీనికి బ్లడ్ అందలేదు. బ్లడ్ అందకపోతే ఏముండదు, ప్రాణం ఉంటుంది కానీ ఏం పని చేయదు. స్పిరిచువల్గా నీకు ప్రాణం ఉంది కానీ దేవుని విషయాలు అర్థమైతే లేవా, దేవుని కార్యాలు అర్థమైతే లేవా, దేవుడు అర్థమైతే లేదా, వాక్యం అర్థమైతే లేదా, పరిశుద్ధాత్మ రక్షణ అర్థమైతే లేదా, విడుదల అర్థమైతే, స్వస్థత అర్థమైతే లేదా, ఆయుష్ అర్థమైతే లేదా, ఆరోగ్యం అర్థమైతే లేదా, అయితే నీవు స్వస్థత పొందుకోవాల్సిందే. ట్రీట్మెంట్ ఉంది. ఆయన అంటాడు, గాయము చేయువాడను నేనే, గాయము మానుపోవాడను నేనే, గుండె లాంటి బండను తీసుకోవడం నేనే, మాంసపు గుండెనిచ్చువాడని నేనే, నీ మీద ఆత్మజలములు చల్లుతా, నిన్ను శుద్ధి చేస్తా, నేను చెప్పినట్టు నువ్వు వినగలుగున్నట్లు నా ఆత్మ ద్వారా నేను నిన్ను నడిపిస్తా. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని మహిమను మనం చూసే వెళ్ళాలి. బలమైన కార్యం మన ఆత్మలో జరగాలి. హల్లెలూయా. ఆ పిడికడంత గుండె
ఎంత గొప్ప పని చేస్తుంది. ఆ గుండెనిచ్చిన దేవుడు, నీకు దేహాన్ని ఇచ్చిన దేవుడు, ఆ రక్త ప్రసరణ కలిగిస్తూ శరీర అవయవాలని ఆరోగ్యంగా నిత్య నూతనంగా ఎప్పటికప్పుడు రెన్యూ అవుతూ ఆ యొక్క రోగ నిరోధక శక్తిని తొలగించేస్తూ, ఎర్ర రక్త కణాలు రోగ నిరోధక శక్తిని తొలగించేస్తూ ఏ విధంగా నీకు సేఫ్ సైడ్ ఉన్నాయి, ఒక కవాటం లాగా ఉంటాయి తెలుసా, ఒక బ్యారియర్ లాగా ఉంటాయి. ఇక్కడ గాయమైనా ఎప్పుడైనా బ్లడ్ వెళ్ళిపోయినా వెంటనే అక్కడికి వచ్చేస్తాయి. ఏదన్నా డిసీజ్ కానీ వైరస్ కానీ లోపలికి రాకుండా ఒక కవచంలాగా ఆడికి చేరుకుంటే కొన్ని కోట్ల ఆ బ్యారియర్స్ ఉంటాయి బాడీలో, అవన్నీ వచ్చేస్తాయి. బ్లడ్ను కూడా అందులోకి వెళ్ళి బయటికి పోనివ్వు, అట్లా అడ్డుకుంటే ఆ బ్లడ్ను దాక్కుండా. కాబట్టి ఇంత భద్రత, ఇంత ఆరోగ్యము మానవ నిర్మాణంలో ఉంది. ఆ మానవ నిర్మాణము దేవుడు చేశాడు కదా. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వాడుకున్నోడే ప్రపంచాన్ని ఏలుతూ ఉంటే ఏలినోన్ని ప్రశంసిస్తావు, గౌరవిస్తావు, మంచిదే. కానీ అంత జ్ఞానం ఇచ్చిన దేవుడు, అంత దేహాన్ని ఇచ్చిన దేవుడు, ఎంత డిసిప్లిన్ మన బాడీలో ఉంటుందండి. బ్యాడర్ అంటే మూత్రమును స్టోరేజ్ చేసే ఒక బెలూన్ లాంటిది. అందులో మూత్రం ఎక్కువైపోయింది అనుకో, ఆ బ్యాడర్ బరువు ఎక్కువైపోతుంది. వెంటనే మనకు మెదడు సమాచారం ఇస్తుంది, వెళ్ళి మూత్ర విసర్జన చేయిపో అని చెప్తుంది. ఎవరు చెప్తారండి? బాడీ సిస్టమ్ అండి, స్పర్శ. మరి ఇంత దేహాన్ని ఇచ్చిన దేవుడు అంటున్నాడు, నీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది, ఆ దేహము నా ఆలయము, ఆ దేహములోనే ఆత్మదేవునైనా నేను నివసిస్తాను. నీ జ్ఞానానికి దేవుని ఆత్మ సహాయం తోడైతే, నీ తెలివికి ఆత్మ సహాయం తోడైతే, నీ కుటుంబానికి ఆత్మ సహాయం తోడైతే, నీ బలానికి ఆత్మ సహాయం తోడైతే, నీ డబ్బుకు ఆత్మ సహాయం తోడైతే, నీ ప్రేమకు ఆత్మ సహాయం తోడైతే, నీ సమర్పణకు ఆత్మ సహాయం తోడైతే, నీ తగ్గింపుకు ఆత్మ సహాయం తోడైతే, కుటుంబ బాంధవ్యాలు, చుట్టూన్న ఫ్యామిలీ మెంబర్స్, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, సహవాసులు, సంఘము, పరిశుద్ధులు, విశ్వాసులు, సేవకులు, వీళ్ళతో ఉన్న అనుబంధాలు, బంధాలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయండి, ఎంత ఆత్మీయంగా ఉంటాయండి. రోజు పండుగనే తెలుసా, ప్రతి క్షణం ఆనందమే, ప్రతి క్షణం సంతోషమే. ఎందుకంటే ఏ మలినం మన మనసులో లేదు, ఏ వైరస్ మన మైండ్లో లేదు, మన ఆలోచన లేదు, మన ఊహల్లో లేదు. అంత పవిత్రమైన ఉద్దేశాలు, పవిత్రమైన మనసు. ఒక్కసారి ఆలోచించు, నీ స్పిరిచువల్ లైఫ్ ఎక్కడ బ్రేక్ అయింది, నీ శరీర ఆరోగ్యం ఎక్కడ బ్రేక్ అయింది. నేను అనుభవంతో చెప్తున్నాను. నువ్వు బాధపడడం వల్ల, కృంగిపోవడం వల్ల, నిరాశపడడం ఏం జరగదు. బయలుపడ్డ నీవు బయటికి ఎట్లా రావాలో ఆలోచించు. కుడిదిలబడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకోగాని బయటికి రావడం కొరకు ఏదైనా ఆధారం ఎదుకో, బయటపడం. ఎక్కడెక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్లు, లొసుగులు, లోపాలు ఉన్నాయో ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వచ్చేసాయి. చెప్పేయి వాళ్ళకు, చెప్పేయి. మనం ఆత్మీయులం కదా, చెప్పు. భార్యకి చెప్పు, నష్టం ఉన్నది, క్షమించని అడుగు, తప్పేముంది. తమ్మునికి చెప్పు, నష్టం ఉన్నది. చెల్లికి చెప్పు, సేవకులకు చెప్పు, స్నేహితులకు చెప్పు, బంధువులకు చెప్పు, ఆత్మీయులకు చెప్పు, ఇరుగు పొరుగు వారికి చెప్పు, తల్లిదండ్రులకు చెప్పు, అత్తమామలకు చెప్పు. ఎక్కడ బ్రేక్ అయిందో నీ లైఫ్లో? వ్యాపారంలో బ్రేక్ అయిందా? ఉద్యోగంలో బ్రేక్ అయిందా? కుటుంబ సభ్యుల మధ్య బ్రేక్ అయిందా? ఏదైనా కానీ ఎన్ని రోజులు బ్రతుకుని తెలియదు. బ్రతికిన నాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, భక్తి జీవితంలో ఉండాలి. ఇవన్నీ నువ్వు కనిపించేది అన్నీ ఎంత చాకచక్యంగా ఫ్యామిలీ, కుటుంబాన్ని, జ్ఞానం, తెలివి ఎట్లా ఉపయోగించడం ముందుకెళ్తున్నావు. మరి ఇచ్చిన దేవుడు నీ దేహంతో ఎందుకు మహింపరచలేవు? ఆ దేహం దేవుంది. ఈ భూమి మీదనే ఆయన కొరకు బ్రతకాలి, జీవించాలి.